కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. నొప్పులు లేని కాన్పు కోరుకునే గర్భిణీలు ముందు నుంచే ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? నొప్పులు లేని ప్రసవంపై గర్భిణీలకు ఎలాంటి అవగాహన అవసరం? మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. నిజానికి కాన్పు టైం దాకా కూడా నొప్పుల తీవ్రత ఎంత ఉంటుందన్నది చెప్పడం కష్టసాధ్యమేనని డాక్టర్లు అంటారు. ఎపిడ్యూరల్ అనస్థీషియా కాకుండా కాన్పు నొప్పుల్ని తగ్గించుకోవడానికి రిలాక్సేషన్ పద్ధతులు, అరోమా థెరపీ, హిప్నోథెరపీ, శ్వాస చికిత్స, జల చికిత్స, ఆక్యుపంచర్, నాడీ స్పందన, స్పర్శ, మర్దన, అలాగే కాన్పు సమయంలో తల్లిని వివిధ భంగిమల్లో కదిలించడం లాంటి రకరకాల పద్ధతులు ఉనికిలో ఉన్నాయి. మన దేశంలో కూడాను ఈ ఎపిడ్యూరల్ లేకుండా ఎక్కడైనా వాడేదానికి కొన్ని లేబర్ అనల్జీసియా అనేసి నేను ఇందాక చెప్పినట్టు ట్రమడాలు ఫెనర్గాను, లేకపోతే ఫోర్టివిన్ ఫెనర్గాను, పెంటథాల్ సోడియం అని ఉంటుంది. అది అప్పటికప్పుడు కొంచెం సేపు మాత్రమే ఉంటుందన్నమాట మత్తు. అలాంటివి కూడా వాడి కాన్పులు చేస్తున్నారు. ముఖ్యంగాను నొప్పి ఎవరైతే తట్టుకోలేరో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ వాడతారనమాట. అంటే పేషెంట్ మమ్మల్ని అడగాలి, నేను తట్టుకోలేను ఈ నొప్పిని, ఈ తగ్గించేదానికి మీరు ఏదన్నా మందులు ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడే ఇవి మేము వాడతాం. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగానే ఎలాగంటే పేషెంట్ అడిగిందంటే మనం తప్పకుండా ఈ ఎపిడ్యూరల్ అనల్జీసియా అన్నది వాడి తీరాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండాను హిప్నోథెరపీ అని ఒకటి ఉంది. అంటే వాళ్ళకి నొప్పి భరించగలిగేటటువంటి శక్తి రావడానికి ఈ హిప్నోథెరపీ అన్నది ఒకటి. కొత్తగా కొన్ని చోట్లయితే అక్యుపంక్చర్లు కూడా వాడతారు. ఇవన్నీ కాకుండా సైకోథెరపీ అనమాట. అంటే ముందరి నుంచి వాళ్ళని తయారు చేయడం, నీకు నొప్పి వస్తుంది కానీ నువ్వు నొప్పిని భరించగలవు అనే ధైర్యాన్ని చెప్పడం అన్నమాట. ముఖ్యంగా ఇది డాక్టర్లు చెప్పవలసింది. తర్వాత కాన్పు సమయంలో తెలిసిన డాక్టర్ కనుక పక్కన ఉంటే చాలామంది ఈ నొప్పిని తట్టుకోగలరు, లేదా తెలిసిన మంత్రసాని ఉండడం. ఇదివరకు కాలంలో మంత్రసానులే కాన్పు చేసేవాళ్ళు, వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకి బాగా పరిచయం పెంచుకుంటారు కాబట్టి ధైర్యంగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటేను 365 రోజులు 24 గంటలు ఆ డాక్టర్ అందుబాటులో ఉండాలంటే కూడా కష్టము. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే చూసే డాక్టర్ వేరే కావచ్చు, కాన్పు చేసే డాక్టర్ వేరే కావచ్చు. అలాంటప్పుడు కూడాను కొంతమందికి చాలా భయంగా అనిపిస్తుంది. ఆ భయంగా అనిపించినప్పుడు కూడాను ఈ నొప్పి అన్నది ఆ పర్సెప్షన్ ఎక్కువ అవుతుందన్నమాట వాళ్ళకి. అలాంటప్పుడు కూడా తట్టుకోలేరు. కాబట్టి ముఖ్యంగా కాన్పు జరిగేటప్పుడు వాళ్ళని చూసి, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి స్టాఫ్ ఉండాలి మనకి లేబర్ రూమ్లోను ముఖ్యంగాను. అలా ఉన్నప్పుడు అంటే పేషెంట్ ఫ్రెండ్లీ లేబర్ రూమ్స్ అంటాం అన్నమాట. అలాంటప్పుడు అక్కడ ఉన్న అంతమంది కూడాను పేషెంట్ని మరీ సింపథెటిక్గా అంటే మరి నువ్వు జాలిపడక్కర్లేదు, నీకు చాలా నొప్పిగా ఉంది అని చెప్పి అలా జాలి పడితే వాళ్ళకి ఇంకా నొప్పి ఎక్కువ అవుతుందనమాట. అలా కాకుండా నీకు నొప్పి వస్తుందమ్మా కానీ నువ్వు తట్టుకోగలవు, నీకు ఆ శక్తి ఉంది, కొంచెంసేపే ఉంటుంది ఈ నొప్పి, దీని గురించి నువ్వు కంగారు పడకు, నీకు బిడ్డ డెలివరీ అయినప్పుడు కొంచెంసేపే ఉంటుంది ఆ నొప్పి, దాని తర్వాత నువ్వు బిడ్డను చూసుకుని ఎంతో మురిసిపోతావు, ఆ నొప్పి గురించి కూడా మర్చిపోతావు అని చెప్పాలి. ముఖ్యంగాను ఈ నొప్పులు మర్చిపోతారు కాబట్టే మళ్ళీ కాన్పుకి కూడాను స్త్రీ మళ్ళీ తయారవుతుందన్నమాట. నొప్పుల్లేని కాన్పు అనేది ఒకప్పుడు తీరని కల. కానీ ఎపిడ్యూరల్ అనస్థీషియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ కల సాకారమయ్యింది. చిన్న చిన్న దుష్ప్రభావాలను పక్కన పెడితే ఎపిడ్యూరల్ అనస్థీషియాతో నొప్పుల్లేని సుఖప్రసవం అన్నది సులభమైన వ్యవహారంగా తయారయ్యింది. పునర్జన్మను తలపించే పురుటి నొప్పుల బెడద ఏమాత్రం లేకుండా సుఖంగా సాఫీగా కాన్పు జరిగిపోయే నొప్పుల్లేని ప్రసవం గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాయండి, మా డాక్టర్లు మీకు తగిన సలహాలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.